8వ తరగతి పాఠ్యపుస్తకంలో ప్రచురించిన న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అధ్యయనంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ క్షమాపణలు చెప్పింది. ఆ పాఠ్యపుస్తక పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సంబంధిత అధికారులతో చర్చించి ఆ భాగాన్ని సవరిస్తామని వెల్లడించింది. న్యాయ వ్యవస్థ పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, రాజ్యాంగ సంస్థల అధికారాన్ని ప్రశ్నించే ఉద్దేశం తమకు లేదని ఎన్సీఈఆర్టీ స్పష్టం చేసింది. అక్షరాస్యతను, రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని తెలిపింది. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య భాగస్వామ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించామని పేర్కొంది. అసంబద్ధమైన విషయాలు పాఠ్యాంశంలోకి వచ్చాయని, నిర్ణయాల్లో పొరపాటు కారణంగా ఇలా జరిగిందని ఎన్సీఆర్టీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశాన్ని ఎన్సీఈఆర్టీ జోడించింది. ఈ అంశంపై సుమోటో విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థపై ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న దాడిగా పేర్కొంది. న్యాయ వ్యవస్థను కించపరిచేందుకు ఎవరిని అనుమతించే ప్రసక్తే లేదని సీజేఐ స్పష్టం చేశారు.